అక్కడ మాత్రం ఉండదు. దీనికోసం రాజ్యాంగ సవరణ చేశాడు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి కదా, ఏందే అది ఒక మతానికి ఒక లెక్క ఏంది, ఇంకో మతానికి ఇంకో లెక్క ఏంటని ఎందుకు ఇవ్వలేదు అంటే న్యాయ వ్యవస్థ భయంతో ఉంది. ఆ భయం మోడీ వచ్చాక పోయింది. మొహమాటం లేకుండా వాళ్ళు తీర్పులు ఇచ్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది ఇప్పటిదాకా వీళ్ళు సృష్టించిన నేరేటివ్ థింకింగ్ ఏదైతే ఉందో కమ్యూనిస్టులు కాంగ్రెస్ భయపెట్టి ఆ జుడిషియరీలో సృష్టించినటువంటి నేరేటివ్ లేదా వీళ్ళ భావజాలికులు జడ్జిలుగా ఉండి ఇచ్చిన నేరేటివ్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అయిపోయినాయి. వీళ్ళు చేస్తున్న తప్పుల్ని కూడా ప్రశ్నిస్తోంది జుడిషియరీ. ఇక జుడిషియరీని కనుక మనం బద్నాం చేయకపోతే మనకి పోలీసుల మీద నమ్మకం కల్పించకూడదు, సైన్యం మీద నమ్మకం కలగకూడదు, జ్యుడిషియరీ మీద నమ్మకం కలగకూడదు. అప్పుడు ఒక అన్రెస్ట్తో ఉంటుంది సొసైటీ. ఆ అన్రెస్ట్ మనం గొప్పోళ్ళం అనుకోవాలి. వాళ్ళు మనల్ని పాజిటివ్గా ఫీల్ కానప్పుడు ఎదురువాడిని నెగిటివ్గా ఫీల్ అయ్యేలా క్రియేట్ చేస్తే చాలు. ఇందుకోసం ప్రారంభమైందే కాక్రోచ్ జనతా పార్టీ. జ్యుడిషియరీని టార్గెట్ చేయడానికి డైరెక్ట్గా ఏ కాంగ్రెస్ కమ్యూనిస్ట్లో చేస్తే కనుక డైరెక్ట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక కొత్తది సృష్టించారు. ఇది సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి సృష్టించింది. ఊరికినే ఏం కాలేదు, ఇది అందరూ కలిసి సృష్టించింది. దీనికి డీప్ స్టేట్ ఆశీస్సులు ఉన్నాయి అమెరికా. ఎందుకంటే ఇదివరకు విదేశాల కేసులు అంటే తీర్పులు వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి.